ఇందులో డీజిల్ అయితే కొట్టించుకున్నాను అనమాట. డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరినా. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఉన్న నా దాంట్లో మొత్తమే డీజిల్ ఎండ్ టు ఎండ్ ఉన్న కాడికి మొత్తము తీసుకొచ్చిన అనమాట. ఈ బండ్ల కార్డు పని చేస్తానని డైరెక్ట్ వచ్చిన 3000 లేకపోతే పోదాం. ఇలా వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. చాలా అంటే చాలా కూల్ ఉంది. ఎండ కూడా రాలేదు. 9:20 అవుతుంది టైం వచ్చేసి. ఎండ కూడా లేదనమాట. మొత్తం చల్లగా ఎంత మంచిగా కనబడుతుంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. వీళ్ళు ఇంకా తీసుకొని కూడా తీసుకోలే బండి. లోపల పోయి అడిగేసి వచ్చినాయి. ఇప్పుడు అడిగితే చెప్తా కూర్చో కూర్చో అంట. ఎంతసేపు అని కూర్చుంటావు? ఏంది ఇది? ఒక్కసారి 2 సార్లు నీళ్ళు కూడా అయిపోయినాయి బండ్ల. అట్లా చెప్పి నీళ్ళు కూడా పట్టింది అని పోయినట్టు కూడా సార్. మా సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పిన ఇంకా కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా అన్నాడు. బండి లోడింగ్ గురించి అయితే రమ్మని చెప్పిండు. ఈ బండికి ఏర్ ఎక్కాలి కదా, అందుకో టైం పడుతుంది ఎట్లా అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. బ్యాగులు అయితే లేవు, డ్రమ్ములు బ్యాగులు కూడా ఉన్నాయి, ఇంకా డ్రమ్ములు ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఏం వేస్తారు. వేరే బండికి లోడ్ వేస్తారు. ఆ బండి అయిపోయిన తర్వాత మన బండికి ఇస్తా అన్నారు. కంపెనీ కాడికి కూడా వచ్చిన వచ్చేసి ఆ పేపర్ బండి అయితే ఎంట్రీ చేయించిన. ఈ పక్కన గల్లీ ఉంది కదా, రోడ్డు పక్కన ఆ గల్లీలో అయితే బండి పెట్టుకోవాలి. ఆడ పెట్టేసుకొని వాడు పిలిచినప్పుడు లోపలికి తీసుకోవాలన్నమాట. మనకు కూడా 2వ పాయింట్ దగ్గర అయితే లోడ్ అయిపోయింది. పేపర్ కూడా వచ్చేసాయి అనమాట. ఇన్ని నుంచి అయితే డైరెక్ట్ పార్కింగ్కి అయితే పోవాలి. ఆడ పోయి బండి పెట్టేసి రేపు పొద్దున్న చేసి మళ్ళీ కంపెనీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట.